హీరోయిన్కు డ్రాగన్ కింగ్ నచ్చడంతో అతను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గానే ఆమె వెంటనే ఒప్పుకుంటుంది. అప్పుడు డ్రాగన్ కింగ్, నిన్ను అన్ని పద్ధతులతో ఆచారాలతో పెళ్లి చేసుకుంటాను. నీకోసం పెళ్లి కానుకలు తీసుకురావటానికి నా లోకానికి వెళ్ళి వస్తాను. అప్పటి వరకు నా కోసం ఎదురుచూడు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు. దానికి హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇక్కడ హీరోయిన్ డ్రాగన్ కింగ్తో పెళ్లి జరుగుతుందని చాలా సంతోషంగా ఉంటుంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆమెకు కడుపులో నొప్పి మొదలవుతుంది. చూస్తుండగానే ఆమె కడుపు పెరిగి 9 నెలల గర్భవతిలా మారిపోతుంది. ఆమె కడుపులో నుండి ఒక బంగారు కాంతి బయటకు వస్తుంది. ఆ నొప్పులు భరించలేక ఆమె గట్టిగా అడవడంతో అక్కడికి తన కుటుంబ సభ్యులు వస్తారు. తనను కాపాడమని తండ్రిని వేడుకుంటుంది. కాని అతను కోపంతో ఆమె చెంప పగలగొడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె చెల్లెలు, రాత్రంతా ఏ రాక్షసుడితో గడిపావు? 9 నెలల గర్భవతి ఎలా అయ్యావు అని నిలదీస్తుంది. పక్కనే ఉన్న సవతి తల్లి కూడా, ఎవరితో పడుకున్నావో ఆ రాక్షసుడి పేరు చెప్పు అని అడుగుతుంది. అది ఏ రాక్షసుడి బిడ్డ కాదని హీరోయిన్ ఎంత చెప్పినా తండ్రి వినడు. ఆమెను దారుణంగా కొడతాడు. ఆ దెబ్బలకు హీరోయిన్తో పాటు కడుపులో ఉన్న 2 బిడ్డలకు కూడా నొప్పి తెలుస్తుంది. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు, తప్పకుండా వస్తాడు అని ఆమె వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ తండ్రి మాత్రం, వాడు నిన్ను వాడుకుని వదిలేశాడు, ఇక రాడు. ఇప్పటినుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇంట్లో నువ్వు కేవలం ఒక పనిమనిషివి మాత్రమే అని తేల్చి చెబుతాడు. మరోవైపు డ్రాగన్ కింగ్ తన తండ్రి అయిన డ్రాగన్ చక్రవర్తి దగ్గరకు వెళ్లి తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. పెళ్లికి కానుకలు సిద్ధం చేయమని అడుగుతుండగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అయితే అతను స్పృహ తప్పలేదు, గాఢ నిద్రలోకి వెళ్లాడని చక్రవర్తికి అర్థమవుతుంది. నిజానికి వాళ్ల తెగలో ఒక నియమం ఉంది. ఎవరైనా డ్రాగన్ కింగ్ మొదటిసారి ఒక మానవ స్త్రీతో కలిస్తే అతను 10 రోజుల పాటు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఈ విషయం డ్రాగన్ కింగ్కు తెలియదు. వాళ్ల నాన్న కూడా చెప్పడం మర్చిపోతాడు. అందుకే అతన్ని విశ్రాంతి తీసుకోమని పంపిస్తారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 4 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.